నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈ వారంలో తాము చేపట్టేటటువంటి నూతనమైనటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంఘంలో ఈ వారంలో మంచి విశేష గౌరవాలను పొందగలుగుతారు. అలాగే విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలను సమకూర్చుకునే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ముఖ్యమైనటువంటి విషయాల్లో కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి వివాదాలను సర్దుబాటు చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆలయాలను, ఆశ్రమాలను సందర్శిస్తారు. ఈ వారంలో విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వాహనాలు కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అలాగే నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలన్నీ కూడా కలిసి రావటం, లాభాలను పొందటం కూడా జరుగుతుంది. నూతనమైనటువంటి పెట్టుబడులు పెట్టేటటువంటి ఆలోచనలు చేస్తుంటారు మేషరాశి వారు. ఈ వారంలో మేషరాశి వారు ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వారు తమ విధి నిర్వహణలో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. అలాగే మీ కృషికి, మీ పట్టుదలకు కొన్ని నూతనమైనటువంటి బాధ్యతలు కూడా మీ పై అధికారులు మీకు అప్పచెప్పేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం చాలా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారం మధ్యలో, వారం చివరలో కొన్ని అనుకోనటువంటి ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఖర్చులు కూడా చేసేటటువంటి సందర్భాలు పెరుగుతుంటాయి. మిత్రులతో విభేదాలు ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మీ వ్యక్తిగత, కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ వారం మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై దుర్గా అమ్మవారిని పూజించటం, అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకోవటం మంచిది. వీలైతే దుర్గా అమ్మవారి సప్తశ్లోకి పారాయణం ప్రతిరోజు కూడా చేయటం అనేది చాలా చాలా మంచిది. వృషభ రాశి వారు ఈ వారంలో తాము చేపట్టేటటువంటి లేదా ఇప్పటికే చేపట్టి ఉన్నటువంటి పనుల విషయంలో కాస్త ముందు వెనకలుగా పరిస్థితి కనిపిస్తుంది. నెమ్మదిగా పనులు పూర్తి చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే మీ ఆలోచనలు ఎప్పుడైతే వేగవంతం అవుతూ ఉంటాయో చేపట్టిన పనులన్నీ కూడా కార్యరూపం దాల్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వృషభ రాశి వాళ్లకు ఈ వారం ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడుతుంటాయి. చిన్ననాటి స్నేహితుల నుండి పలు రకాల విలువైన, సంతోషకరమైనటువంటి వార్తలు కూడా తెలుస్తూ ఉంటాయి. ఆర్థిక విషయాల్లో వృషభ రాశి వాళ్లకు ఈ వారం కాస్త అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలు, ఒడిదుడుకుల నుండి బయటపడగలుగుతారు. కొన్ని ముఖ్యమైనటువంటి సమావేశాలను మీరు నిర్వహించటం, కీలకమైనటువంటి నిర్ణయాలను తీర్మానం చేసేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. పలు రకాల తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసేటటువంటి అవకాశాలు వృషభ రాశి వాళ్లకు ఈ వారంలో ఉండబోతున్నాయి. విలువైనటువంటి భూములు, వాహనాలు కొనుగోలు చేసేందుకు తగినటువంటి సమయం కోసం వేచి చూడటం, ప్రయత్నాలు కూడా చేయటం జరుగుతూ ఉంటుంది. వ్యాపారంలో కాస్త ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. సమస్యలు లేదా చిక్కులు, చికాకులు నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో ఒడిదుడుకులను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు శ్రమ అనంతరం శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఈ వారం ఖర్చులు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. వృషభ రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై భయాలు, సమస్యలు దూరం చేసుకునేటటువంటి క్రమంలో ఆంజనేయ స్వామి వారిని పూజించటం, దర్శనం చేసుకోవటం మంచిది. వీలైతే తమలపాకులను సేకరించి ఆంజనేయ స్వామి వారికి అర్చన నిర్వహించటం,
స్వామివారిని పూజించినటువంటి సింధూరమును రక్షగా ప్రతిరోజు మీరు ధారణ చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది. మిథున రాశి వారు ఈ వారంలో స్నేహితులను బంధువులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యమైనటువంటి విషయాలు కూడా చర్చకు వస్తుంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో నెమ్మదిగా సమస్యలు దూరం చేసుకొని కాస్త ఉపశమనాన్ని పొందుతూ ఉంటారు. చిన్ననాటి స్నేహితుల నుండి మంచి ఆహ్వానాలు అందుకుంటూ ఉంటారు. మిథున రాశి వాళ్లకు ఈ వారంలో వ్యవహారాలు అన్నీ కూడా సాఫీగా జరిగిపోతూ ఉంటాయి. ఈ మధ్యలోనే కలిసినటువంటి స్నేహితులు బంధువుల యొక్క సంతోషాలు వారి యొక్క ప్రశంసలు ఆనందంగా స్వీకరిస్తూ ఉంటారు. కొన్ని రకాల సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని తెలివితో వ్యవహరిస్తూ అధిగమించే ప్రయత్నాలు చేయగలుగుతారు. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. దగ్గర వ్యక్తులతో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని మరింతగా పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలు నెమ్మదిగా వేగవంతం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అలాగే మీకు అనుకూలమైనటువంటి మార్పులు చేర్పులు కూడా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం మరింతగా కలిసి వస్తుంది. ఉత్సాహవంతమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే కుటుంబపరమైనటువంటి సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ వాటిని సమయస్ఫూర్తితో అధిగమించటం, సమస్యలను పరిష్కారం చేసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా మీకు విశేష ఫలితాలను కలిగిస్తుంటాయి. ధార్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో ఉంటుంటారు. మానసికమైనటువంటి చింతన, ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. ఈ వారం మిథున రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై సూర్యనారాయణ స్వామివారిని పూజించటం, స్వామివారికి అర్చన నిర్వహించటం మంచిది. వీలైతే కనుక ప్రతిరోజు ఆదిత్య హృదయమును పారాయణం చేసే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం మరిన్ని శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. ఉత్సాహవంతమైనటువంటి పనులు చేపట్టడం, వాటిని పూర్తి చేయటం కూడా జరుగుతుంది. పట్టుదలతో, కృషితో మీరు పడేటటువంటి తపన అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. విజయాలను కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతుంటాయి. మీకున్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి కొన్ని రకాల ప్రయోగకరమైనటువంటి అభివృద్ధితో కూడినటువంటి చక్కని ప్రయోజనాలను పొందుతూ ఉంటారు. అలాగే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వ్యక్తులకు ఈ వారం మీరు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి వస్తాయి. భూములు, గృహాలకు సంబంధించినటువంటి కొనుగోలులు, వాటికి సంబంధించినటువంటి ఏవైతే అభివృద్ధితో కూడినటువంటి వార్తలు మీకు చాలా చాలా సంతోషాన్ని కలుగచేస్తుంటాయి. గొప్పవారితో స్నేహ పరిచయాలు ఈ వారం మీకు కలిసి వస్తూ ఉంటాయి. వ్యాపారంలో ఎప్పటి నుంచో మీరు అనుకున్నటువంటి స్థాయికి చేరుకునే సూచనలు చక్కగా ఫలిస్తూ ఉంటాయి. వ్యాపారాల్లో ముందడుగు వేయగలుగుతారు. అనుకూలమైనటువంటి లాభాలు కూడా సంతోషంగా స్వీకరిస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో ఈ వారం కొంత సానుకూలమైనటువంటి మార్పులు ఉండే పరిస్థితి ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో పదోన్నతులు చక్కగా మీకు కలిసి వస్తూ ఉంటాయి. దూరదేశ సంబంధమైనటువంటి ప్రయాణాలు, దూరదేశ సంబంధమైనటువంటి కార్యక్రమాలను ఈ వారం ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. వారం మధ్యలో కాస్త వ్యయ ప్రయాసలు పెరుగుతుంటాయి. ఒత్తిడితో కూడుకున్నటువంటి సమస్యలు కూడా కొన్ని చికాకు పెడుతూ ఉంటాయి. అయితే వారం చివరకు వచ్చేటప్పటికీ ఆ సమస్యలు, ఇబ్బందులు నెమ్మదిగా దూరమవుతూ ఉంటాయి. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఈ వారం కర్కాటక రాశి వారు
మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై శ్రీ మహావిష్ణువును పూజించటం, ధ్యానం చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది. విష్ణుమూర్తి స్వామి వారికి తులసీదళములతో అష్టోత్తర శతనామార్చన కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రమును కానీ పారాయణం చేయటం వలన అనేకమైనటువంటి శుభాలు కూడా మీకు కలిసి వస్తాయి. సింహరాశి. సింహరాశి వారు ఈ వారం తాము చేపట్టినటువంటి పనులన్నీ కూడా విశేషంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆత్మీయులతో కాస్త వివాదంగా వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ అవి సంతోషకరంగానే ఉంటాయి. ఆ సమస్యలు కూడా తగ్గిపోతాయి. సింహరాశి వారు కోరుకున్నటువంటి అవకాశాలను, విద్యా సంబంధమైనటువంటి స్థితిగతులను పొందేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయగలుగుతారు. వాటిల్లో సత్ఫలితాలను కూడా పొందుతారు. కుటుంబపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో అనుకూలతలు ఉంటాయి. నూతనమైనటువంటి ఒప్పందాలు కూడా కుదుర్చుకోగలుగుతారు. అన్నదమ్ములు, అక్కచెల్లెలతో కూడినటువంటి సంతోషాలు, విహారయాత్రలు, కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు ఈ వారంలో ఉండబోతున్నాయి. అలాగే వివిధ కారణాల చేత కావచ్చు, అనుభవం లేనటువంటి పరిస్థితులు కావచ్చు, గతంలో జరిగిన కొన్ని పొరపాట్లను సరిదిద్దుకునేందుకు అందివచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అలాగే నూతనమైనటువంటి గృహ నిర్మాణాది కార్యక్రమాలకు అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. వివాహాది శుభ కార్యక్రమాలు, సామూహిక సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే అందరి యొక్క ప్రశంసలు కూడా పొందుతుంటారు. కష్టపడతారు, అనుకున్నది సాధించుకుంటారు. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలన్నీ కూడా చక్కగా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. పదవీ బాధ్యతలు కూడా చేపడతారు. ఈ వారంలో వివిధ రూపాల్లో అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి చేయటంలో కాస్త ఒత్తిడి ఉండే పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ వారం మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై సింహరాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం, అలాగే అమ్మవారికి గులాబీ పుష్పములతో అర్చన నిర్వహించటం మంచిది. కనకధార స్తోత్రపారాయణం అన్ని విధాలుగా మీకు శ్రేయస్కరము. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్లకు ఈ వారంలో చేపట్టేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిల్లో కాస్త ఆలస్యాలు కనిపిస్తున్నాయి. అటువంటి ఆలస్యాలను తక్కువ చేసుకోవాలి. నిర్ణయాలను అనేక విధాలుగా మార్చుకునేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు కాస్త నిరాశలు ఉన్నప్పటికీ వాటి నుండి తొందరగానే బయటపడగలుగుతారు. తీర్థయాత్రలు చక్కగా చేయగలుగుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. దగ్గర వ్యక్తుల నుండి లేదా బంధువుల నుండి, మిత్రుల నుండి కాస్త ఒత్తిళ్లు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. విమర్శలు, ప్రతివిమర్శలు, వాగ్వివాదాలు చోటు చేసుకునేటటువంటి సందర్భం ఈ వారం కనబడుతున్నందున అందరితో కూడా జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండండి. సమస్యలను మీకు అంటుకునేటటువంటి విధంగా ప్రయత్నం చేయకండి. అలాగే శ్రమ ఉండేటటువంటి పరిస్థితులు ఉంటుంటాయి. నిర్మాణ సంబంధమైనటువంటి అంశాల్లో అవాంతరాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలను కాస్త సాధారణంగానే ఈ వారం తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు సాధారణంగానే ఉంటాయి. ఆశించినటువంటి విధంగా పెట్టుబడుల విషయాల్లో ముందడుగు వేయగలుగుతారు. ఇక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అదనపు బాధ్యతలు కాస్త ఉక్కిరిబిక్కిరి చేసేటటువంటి ప్రయత్నాలు చేయగలుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. కళాకారులకు చికాకులు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వారం మధ్యలో కొన్ని శుభవార్తలు సంతోషాన్ని కలుగచేస్తుంటాయి. వివిధ రూపాల్లో పరిచయాలు కూడా ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం కన్యారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై పరమేశ్వరుని పూజించటం, ఆరాధించటం అనేది చాలా చాలా అవసరము. వీలైతే కనుక ప్రతినిత్యం కూడా శివ పంచాక్షరి జపం చేసుకుంటూ ఉండటం, శివాష్టకమును పారాయణం చేసుకుంటూ ఉండటం అనేది
చాలా మంచిది, మీకు అవసరం కూడా. తదుపరి తులారాశి. తులారాశి వారు ఈ వారంలో తాము చేపట్టిన పనులన్నీ కూడా విశేషంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నిరుద్యోగులు కోరుకున్నటువంటి విధంగా ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు, సంతోషాలను పొందుతుంటారు. శుభవార్తలు కూడా కలిసి వస్తుంటాయి. ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు మెరుగవుతుంటాయి. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దీర్ఘకాలికమైనటువంటి సమస్యలన్నింటి కూడా ఉపశమనాన్ని కలుగచేస్తూ ఉంటాయి. ఆస్తులకు సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారాలు, అభివృద్ధితో కూడినటువంటి సంతోషాలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఇష్టమైన ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆస్తులను, వాహనాలను కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కూడా మళ్ళీ మీకు కలిసి వస్తాయి. వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు ఉంటుంటాయి. ఉద్యోగ విషయాల్లో ఈ వారం మీకు ప్రోత్సాహకరంగా ఉండబోతుంది. రాజకీయపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి. చిక్కులు, చికాకులు ఇబ్బంది పెడుతుంటాయి. వారం మధ్యలో శ్రమ పెరుగుతుంది. శ్రమాధిక్యతతో కూడినటువంటి ఒత్తిళ్లు కూడా ఇబ్బంది పెట్టబోతూ ఉన్నాయి. బంధువులతో విభేదాలు, వివాదాలు ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ వారం తులారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం, దర్శనం చేసుకోవటం చాలా మంచిది. వీలైతే కనుక తులసీ దళములు లేక శంఖపుష్పాలను సేకరించి స్వామివారికి పాదార్చన నిర్వహించే ప్రయత్నం చేయండి. దీపాన్ని సమర్పణ చేయండి. కర్పూర నీరాజనం సమర్పణ చేయండి. అన్ని విధాలుగా మీకు భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం ఎలాంటి పని అయినా సరే మీకున్నటువంటి ఆత్మవిశ్వాసంతో అవలీలగా ఆ పనులు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారిక విషయాలన్నీ కూడా సంతృప్తినిస్తుంటాయి. దీర్ఘకాలికమైనటువంటి ముఖ్యమైనటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. భూములు లేదా వాహనాలు కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచన, కోరిక ఉన్నటువంటి వాళ్ళు తొందరపడకూడదు. అయినప్పటికీ కూడా పరిస్థితులు మీకు అనుకూలంగానే ఉంటాయి. వివిధ రూపాల్లో అధికారిక పరమైనటువంటి ఆహ్వానాలు అందుకుంటూ ఉంటారు. స్థిరాస్తులతో కూడినటువంటి వివాదాలు అన్నీ కూడా ఒక కొలిక్కి రాగలుగుతుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆలయాలు, ఆశ్రమాలు దర్శనం చేసుకుంటూ ఉంటారు. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలు అన్నీ కూడా లాభసాటిగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉన్నత హోదాలు, గౌరవాలను సంపాదించుకోగలుగుతారు. పెట్టుబడులతో కూడినటువంటి పారిశ్రామిక రంగాలతో, ఆయా సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులతో మీరు ఈ వారం చక్కని చర్చలు కూడా నిర్వహించగలుగుతుంటారు. సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యాలు కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నందున ఆరోగ్య విషయాల్లో, ఆహార విహారాదుల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అనవసరమైనటువంటి, అవసరం లేనటువంటి సందర్భాల్లో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి ఖర్చులను కూడా తగ్గించుకోవటం మీకు కలిసి వస్తుంది. ఈ వారం వృశ్చిక రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీరాముని దర్శనం చేసుకోవటం, అర్చన నిర్వహించటం చాలా చాలా మంచిది. వీలైతే కనుక శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి. పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించి శ్రీరామునికి అర్చన నిర్వహించే ప్రయత్నం చేయండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్లకు పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. వివిధ రూపాల్లో శ్రమతో కూడుకున్నటువంటి పనులను కూడా ఈ వారం చేపట్టి పూర్తి చేస్తూ ఉంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా కలిసి వస్తుంటాయి. సభలు, సమావేశాలలో పాల్గొనే సందర్భాలు కూడా ఉంటాయి. ఈ వారం ధనుస్సు రాశి వారు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో రహస్యంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు కూడా ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో
ఇతరులతో తెలియని అవసరం లేకుండా మీ పనులు పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఎంతటి వారినైనా సరే మీకున్నటువంటి తెలివితేటలతో ఆకట్టుకోగలుగుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే వివిధ రూపాల్లో ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు కూడా చేపడుతూ ఉంటారు. అయితే పరిచయాలను జాగ్రత్తగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. రాజకీయపరమైనటువంటి అవకాశాలను కూడా అందిపుచ్చుకోగలుగుతారు. వ్యాపారాల్లో అందరికంటే భిన్నంగా ఆలోచించటం, తెలివిగా ఎప్పుడైతే మీరు మీ యొక్క వ్యవహారాలను ముందుకు తీసుకువెళ్తూ ఉంటారో అందరికంటే ఉన్నతంగా ఫలితాలు కూడా మీరు పొందే అవకాశాలు ఉంటాయి. కళా సంబంధమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, సినిమా, టీవీ, ఇతరమైనటువంటి మాధ్యమాల్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కొత్త కొత్త వార్తలు మీకు ఉపయోగపడేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఉద్యోగపరంగా అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. పారిశ్రామిక రంగాల్లో, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వివిధ రకాల పర్యటనలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యయ ప్రయాసలు కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ వారం మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించటం, ఆరాధన చేయటం మంచిది. వీలైతే కనుక స్వామివారికి అర్చన నిర్వహించి చలివిడిని నివేదన చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్లకు ఈ వారం ముఖ్యమైనటువంటి విలువలు, గౌరవాలు కలిసి వస్తుంటాయి. క్రమశిక్షణతో మీరు పనిచేయటం ద్వారా అనేకమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఆస్తి వివాదాలను కూడా ఈ వారం మీరు అధిగమించగలుగుతారు. ఆర్థిక స్థితిగతులు గత వారం కంటే మెరుగయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో ఆధ్యాత్మిక, దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. విద్యార్థుల్లో పట్టుదల పెరుగుతూ ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కీలకమైనటువంటి సమాచారాలు అందుతూ ఉంటాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే మీరు చేపట్టేటటువంటి పనులకు మీ కుటుంబ సభ్యులు అన్ని విధాలుగా సహకరించగలుగుతూ ఉంటారు. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాపారాల్లో సమస్యలు ఉన్నప్పటికీ మీరు కాస్త తెలివిగా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవటం ద్వారా కొంతమేరకు ఆ సమస్యల నుండి బయటపడగలుగుతూ ఉంటారు. వివిధ రూపాల్లో చిక్కులు, చికాకులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఈ విధమైనటువంటి చికాకులను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు మంచి ఉత్సాహాలు కలిసి వస్తుంటాయి. ఒప్పందాలు కూడా కుదురుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. దగ్గర వ్యక్తులతో కలిసి కీలకమైనటువంటి సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. విహారయాత్రలు కూడా చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై మహాకాళి అమ్మవారిని పూజించటం, అమ్మవారికి ధ్యానం చేసుకోవటం, నమస్కారం చేసుకోవటం అనేది చాలా చాలా అవసరము. వీలైతే కనుక కాళీ అమ్మవారి స్తోత్రపారాయణం చేయటం, అమ్మవారికి విశేషమైనటువంటి పుష్పాలతో అర్చన నిర్వహించటం, పాయసమును నివేదన చేయటం ద్వారా అన్ని రకాల సమస్యలు దూరం చేసుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్లకు ఈ వారంలో దూర ప్రాంతాల నుండి ముఖ్యమైన కీలకమైనటువంటి శుభవార్తలు అందుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి. స్నేహితుల యొక్క సహకారంతో కొన్ని ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. వివిధ రూపాల్లో రావలసిన బాకీల గురించి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో వివిధ రూపాల్లో మీకు అధికారికపరమైనటువంటి ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. మీకున్నటువంటి తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు వెలుగులోకి రాగలుగుతుంటాయి. ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కుంభరాశి వారు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవటం, అన్ని పనులను
సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. చక్కని ప్రశంసలు కూడా మీకు అందుతూ ఉంటాయి. ఉన్నతపరమైనటువంటి గౌరవాలు కూడా పొందుతూ ఉంటారు. వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యలను అధిగమించగలుగుతారు. పెట్టుబడులు సమకూరుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో చికాకులు తొలగించుకోవడం ద్వారా అన్ని రంగాల వారు కూడా ఈ వారం శుభ ఫలితాలను పొందగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు, కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు చక్కని అవకాశాలు కలిసి వస్తుంటాయి. దూర ప్రాంతాలకు, దూరదేశాలకు ప్రయాణాలు కావటం, ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలన్నీ కూడా సిద్ధమైపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో కుటుంబ పరంగా, సంఘపరంగా ఉన్నటువంటి సమస్యల నుండి ఊరట లభిస్తుంది. బంధువులను కలుసుకుంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ వారం కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై మహాగణపతి స్వామి వారిని పూజించటం, అర్చించటం అనేది చాలా మంచిది. వీలైతే గరికను సేకరించి గణపతి స్వామి వారికి గకార నామాలతో అర్చన నిర్వహించండి. గణపతి అష్టకమును పారాయణం చేసుకోండి. అన్ని విధాలుగా మీకు శుభాలు కలిసి వస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారు కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే ప్రయత్నాల్లో ఉంటారు. వాటిల్లో కార్యక్రమాలు, ఆలోచనలు అన్నీ కూడా ఆలస్యంగా ఫలిస్తూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల్లో కాస్త నెమ్మదత్వం అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవటం అనేది సమస్యలకు కారణమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వేగవంతంగా, చురుకుగా ఉండేటటువంటి ప్రయత్నాలు చేయాలి. ఆప్తుల నుండి వివిధ రూపాల్లో మీకు సలహాలు, సూచనలు అందుతూ ఉంటాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు కలిసి వస్తాయి. వారం మధ్య నుండి నెమ్మదిగా సమస్యలన్నీ కూడా దూరమవుతూ ఉంటాయి. అనుకూల, సంతోషకరమైనటువంటి పరిస్థితులకు దగ్గరవుతూ ఉంటారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మీ పెద్దవారు, మీ అధికారులు ఎటువంటి బాధ్యతలు మీకు అప్పజెప్పినా సరే ఆనందంగా స్వీకరించి సమర్థవంతంగా, ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ విశేషమైనటువంటి ప్రగతిని సాధించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు కూడా కలిసి వస్తుంటాయి. ఆధ్యాత్మిక, దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. భూములను అమ్మివేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. తొందరపడకూడదు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. వారం మధ్య నుండి వ్యాపారాల్లో లాభాలను పొందుతూ ఉంటారు. ఉద్యోగ విషయాల్లో పలు రకాల మార్పులు, చేర్పులకు కూడా లోనవుతూ ఉంటారు. పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. ఆశయాలన్నీ కూడా చిగురుస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో ఉన్నతపరమైనటువంటి వ్యక్తులతో సమావేశం కావటం, ఒప్పందాలు కుదుర్చుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. నాయకులతో ఉన్నటువంటి మనస్పర్ధలను అధిగమించటం, వాటిని తగ్గించుకోవటం, పరిష్కరించుకోవటం అనేది చాలా మంచిది. ఈ వారం అన్ని రకాలుగా సమస్యలను దూరం చేసుకుని శుభాలు పొందేందుకై మీనరాశి వారు సత్యనారాయణ స్వామి వారిని పూజించటం, అర్చించటం మంచిది. వీలైతే కనుక నిత్యము నవగ్రహ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండండి. తులసీ దళములు సేకరించి సత్యనారాయణ స్వామి వారికి అర్చన నిర్వహించండి. చాలా విశేష ఫలితాలు మీకు కలిసి వస్తాయి. ఇవి ఈ వారం వార ఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.